సమాజం ముందు, చట్టం ముందు నిస్సహాయుడిగా మిగిలిపోయి, విగత జీవిగా మారిపోయినటువంటి ఒక తండ్రి కథ. నిజంగా జరిగినటువంటిది. రంజీస్ అనే ఒక 38 సంవత్సరాల బస్సు కండక్టర్ కథ. ఆయన తన కూతుర్ని, భార్యని ప్రాణప్రదంగా చూసుకున్నటువంటి వ్యక్తి. 2 సంవత్సరాలు తనతో జీవితాన్ని పంచుకున్నటువంటి భార్య. 2 సంవత్సరాల తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని గట్టెక్కించడానికి అని చెప్పి గల్ఫ్ దేశాలకి ఉద్యోగం కోసం వెళ్ళింది. అక్కడ వేరే వ్యక్తిని ప్రేమించింది. అక్కడే కాపురం చేసుకుంది. మరి నేను రాను అని చెప్పేసింది. ఇక్కడ ఉన్నటువంటి రంజీసు తన కూతుర్ని ప్రాణప్రదంగా తండ్రై, తల్లై అన్నీ తానే అయి చూసుకున్నాడు. 8 సంవత్సరాలు పెంచాడు. ఇప్పుడు సడన్‌గా ఆ భార్య తన భర్తను తీసుకొని వచ్చి చట్టాన్ని ఉపయోగించుకొని తన కూతురి కస్టడీని కోరుతూ కేసు వేసింది. చివరికి చట్టం కూడా కూతురు అంటే పిల్లలు తల్లి వద్దే ఉండాలి మేజర్లు అయ్యేంత వరకు కూడా అని చెప్పినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం తీర్పిచ్చారు. కానీ రంజీస్ తన కూతురు కోసం ప్రాణప్రదంగా ఎంతో కష్టపడి ఒడ్డాడు. తన ప్రాణాన్ని మొత్తం, తన శక్తినంతా ఒడ్డి ప్రయత్నాలు చేసినా సరే, చివరికి ఆ పాప ఎంత చెప్పినా సరే కోర్టు మాత్రం తల్లికే అప్పచెప్పింది. ఎందుకంటే చట్టం అదే చెప్తుంది కాబట్టి. రేపు పొద్దున్న మళ్ళీ వాళ్ళు రివ్యూ పిటిషన్ వేసినా లేకపోతే సవాల్ చేసినా అది మళ్ళీ చట్టం ప్రకారం మీరు ఎందుకు చెప్పలేదు అని చెప్పి కోర్టు న్యాయమూర్తులు మళ్ళీ పై కోర్టు వాళ్ళు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఫ్యామిలీ కోర్టు భయపడో మరి లేకపోతే చట్టానికి లోబడి తీర్పిచ్చింది. దాంతో తన కూతుర్ని అలాగా ప్రతిరోజు కూడా తలుచుకొని ఇక నా కూతురే లేని జీవితం నాకెందుకు అని చెప్పి విగత జీవిగా మారిపోయాడు. అలాంటి తండ్రుల కథ మనం చాలా చూసుంటాం. ఆ చిరునవ్వుని అలాగే మీ మనసులో పెట్టుకోండి. అంతకు మించి ఇంకా నెక్స్ట్ వీడియోని మనం చూడలేము.